వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఇక్కడ ఒక బండి ఉంది, ఆ బండ మీద అవ్వాతాత కూర్చున్నారు. వీళ్ళకి పెన్షన్ వస్తుందా, రైతు బంధు వస్తుందా లేదా, మళ్ళీ వీళ్ళ భూములు కూడా ఫార్మసిటీలో పోతున్నాయా, ఫార్మా కంపెనీలా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనం. తాత ఏం పేరు నీ పేరు? ఏందే చేతులు కిందకి పెట్టు. ఏం చేస్తావే నువ్వు? వ్యవసాయమా? వ్యవసాయం చేసుకుంటే చేతనైన కాడికి. ఎన్ని ఎకరాల భూమి ఉంది తాత? 2 ఎకరాలు. మరి ఏంది 2 ఎకరాలలో ఏం పంట వేస్తావు? ఇంత వడ్లు తదినర వేసుకుంటాం. మరి ఈ సంవత్సరం ఏం పంట వేసినావు? వడ్లు వేసినాయా? మరి అయిందా పంట? కొట్టినావా? అయింది. కొట్టినావా? పంట రాజు చేసినావా? కాలేదు, కాలేదు, మిషన్ రాలేదు. ఏంది మరి రైతు బంధు ముచ్చట ఏమా అంటే కేసీఆర్ ఉండగా మంచిగా వస్తుండే. ఇతను ఎక్కినప్పటి నుంచి యాది లేదు, రైతు బంధువు లేదు, యాది లేదు. ఎన్నిసార్లు పడుతుండే ఇప్పటికి కేసీఆర్ ఉంటే నీకు రైతు బంధు? సంవత్సరానికి 2 సార్లు వస్తుండే పంటకు. ఓకే. మరి ఇప్పుడు యాది లేదు. బతుకమ్మ సీరియలే లేవు. బతుకమ్మ సీరియల్ లేవు. పెన్షన్ వస్తుందా? నాకు వస్తున్నది. ఎంత వస్తుంది? 2000. ఓకే. ఎంత ఇస్తాడు మరి సీఎం? 2000 ఇస్తాడు. మరి ఎక్కడ పోయానేమో. ఓకే, ఎక్కడ పోయానేమోనా? మరి ఎండదయ్యా బాబు, ఎండది. ఈ 11 నెలల పాలన ఎట్లా చూడొచ్చే? మరి ఏంది, ఏమనుకుంటారు? మీ ఊరి రైతులు కావచ్చు, మీ తాండల వాసులు కావచ్చు, భూమి తీసుకుంటామంటారు, ఏమంటారు? మరి భూమి ఇయ్యరు, బతకనికి లేదు. ఇందిరా ఇచ్చిన భూమి ఇయ్యరు, కంపెనీకి ఇయ్యరు. బతుకుదరు లేకనే ఇందిరా ఇచ్చింది. బతికితే కొనేట్టుకో ఎకరా 2 ఎకరాలు ఉండదు. భూములు ఇచ్చి ఏం చేయాలి? మరి ఇక్కడ కంపెనీ వస్తుంది, కంపెనీ ఫార్మా కంపెనీ. ఆ కంపెనీ ఎవరికి పైదా? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొలువిస్తామంటారు. ఊరు పోతే ఊరు పోతుంది. ఊరు పోతే ఇల్లు ఇస్తారు కదా, బాగా ఇస్తారు, వాళ్ళు కట్టిస్తారు. అది కుదరదు కంపెనీలో. మనం ఆ కంపెనీ తోటి ఏం కాదు. అంతేనా? కంపెనీ అదే ఏమద్దా? మరి ముఖ్యమంత్రి తాలకాయనే ఇక్కడనే ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉండే. కొన్ని పొట్టకు పుణ్యం రాని ఎన్టీ రామారావు ఉండే. కొన్ని పిల్లలకు పుణ్యం రాని బియ్యం చేసిండు. ఇది వరకు తింటున్నామయ్యా ఎన్టీ రామారావు. మరి నీకు మినిమం ఇక్కడ ఈ తాలూకా, మీ కాన్స్టిట్యున్సీ, మీ తాలూకాకు సంబంధించి ఎమ్మెల్యే ఎవరు? కంపెనీలు తెచ్చి మందిని సంపానికి తెచ్చి ఏం కదా. ఎవరు ముఖ్యమంత్రి? మీ ఎమ్మెల్యే ఆయన? పైలే ఎమ్మెల్యే ఆయన కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు? ఈ తాలూకాకి ఎమ్మెల్యే ఎవరు? అతను అన్న తిరుపతి రెడ్డి కొడంగట్ల ఎమ్మెల్యే. ఇప్పుడు కంపెనీ వద్దంటావు? కంపెనీ ఎవరికి అవసరం? ఆ కంపెనీ ఇస్తాం. కంపెనీ మంది కూడా చచ్చిపోతారంట. మంది చనిపోతారు, జీవరాశులు అన్నిసాడిగా లోన్లు అవుతున్నాయి. మరి ఇప్పుడు నువ్వు వడ్లు పండిస్తున్నా అంటున్నావు, మరి బోనస్ వచ్చిందా నీకు? వడ్ల మీద బోనస్ ఇస్తా అన్నాడు కదా. పీకిన తిమ్మిడి వచ్చిండు 5 ఆదులు. అంతేనా? మరి ఇంకేమిది? ఓకే ఓకే తాత. అవా ఏం పేరు నీ పేరు? నర్సవ్వ. ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు. 2 కొడుకులు. మరి భూమి ఎంత ఉంది నీకు? నా పంటి 2 ఎకరాలు ఉండదు, పిల్లల పంటి షెర్రు మరి ఏమై షెర్రు ఉంటే నీకు మరి రైతు బంధు ముచ్చటేమై? ఇక ఎవరిని అడగాలి సార్? వస్తే మొక్కనికి కావాలి కదా. వాళ్ళు మొక్కనికి అయితే అడగనికి వస్తుంది, మొక్కనికి అయితేనేమో ఇది అవుతుంది అన్నాడు కరెక్ట్. కానీ మొక్కనికి కావాలి కదా సార్. మొక్కనికి అడిగి అయితే అడుగుతుంటే మొక్కనికి అయితే లేడు కదా. ఏం చేస్తాం? ఎవరిని అడుగుతుంది? ఇప్పుడు ఈ ఊళ్ళోనేమో గడబాడేమో ఇట్లా చేస్తుంది. ఎవరిని అడగాలి అంటున్నాను. గడబడ అవుతుంది. ఎవరి మీద వాడి గడబాటు చేస్తున్నారు. ఇక లాగచెల్లరలా ఇక గడబాటు చేస్తుంది. ఎవరిని అడుగుతుంది ఇక? అంటే ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీలో ఇప్పుడు నువ్వు 8 ఎకరాల భూమి ఉందన్నావు, 3-4 ఎకరాల సాగు చేస్తున్నా, మొత్తం నీళ్ళు వచ్చినాయి బిడ్డ అంటున్నావు. మరి నీళ్ళు కనిపిస్తున్నాయి నాకు. మరి ఇప్పుడు ఈ భూమి కూడా పోతుంది అటనా కంపెనీలో? ఏం పోతుంది అంటున్నారు, పోతుంది అంటున్నారు. మరి ఇట్లా పోతుంది అంటున్నారు. ఇక లచ్చలు పెట్టి బోల్ వేసుకుంటే ఇక ఆనకాలం మునుగుతున్నది, యాసంగి ఇంకొక పంట వేసుకుంటున్నాం. ఇక ఆడ శేల్కల జర ఉండే ఒక్కొక్క బిల్ల వేరే నీళ్ళు వేసుకొని వేసుకుంటే అవే తెచ్చి కోపించుకుంటే ఈడకు వస్తుంది. ఏమంటే బుర్దుండదు అంటే కోయకుండా హరికి మాలు తక్కువ కొడుకుంటే అదే 8 ఎకరాల లెక్కలనే వాయనుకో మా బావ దాంట్లో. ఇక ఓకే. మరి ఇప్పుడు మరి భూమి మీరు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారా ప్రభుత్వానికి? లేం సార్.
లేము ఎన్నికి మేము సిద్ధంగా ఇచ్చి మేము ఏమి ఏడ బతకాలి ఎన్ని రోజులు బతక ఇప్పుడు మేమంటే ఎట్లనో దగ్గర అయినాము ముందల పిల్లల భవిష్యత్తు ఏం కావాలి పిల్లల భవిష్యత్తు ఏం కావాలి ముందల కొలివిస్తా అంటుండు కదా కంపెనీ అయితే ఏం కొలివిస్తారు అట్లనే అంటారు సార్ అట్టే ఇప్పుడు ఇనుకుంటూ రాలేమా చేసుకుంటూ రాలేచ్చినా అట్లనే అంటారు కానీ ఏం కొలువులు మంచి మంచి చదువులు చదివిన కానీ ఇవ్వలేరు కొలువులు ఇవ్వలేరు. ఇక్కడ భూమి విలువ ఎంత ఉంది, ఎకరం ఎంత అమ్ముడు పోతుంది తల్లి? ఏమో ఎంట్లో పోతున్నదేమో నాకేం తెలుసు సార్, ఎవరు అమ్మలేదు ఎవరు అమ్మలేదు ఇప్పుడైతే ఇక్కడ తెలియదు, ఎవరు అమ్మలేదు తెలియదు ఎంట్లో పోతున్నదో ఏమి. నీకు పెన్షన్ వస్తుందా తల్లి? అదే పింఛను 7 ఏళ్ళ అవుతున్నది, వచ్చింది బిల్లు వచ్చింది సర్టిఫికెట్ వచ్చింది కేసీఆర్ది టైందా. ఇక మళ్ళీ వాపస్ చేసిండ్రు, ఇక మా ఊరిలో వాపస్ చేసిండ్రు. నా ఒక్కదాందే మళ్ళా అందరి నా దాతకు వచ్చిన వాళ్ళే మొత్తం అందరికి వస్తున్నాయి. ఇక 2 సార్లు పోయినా బొమ్మరస్పేట మండలం, అప్పుడు మండలం ఆడాయిండే కదా అన్నండి, ఆడికి పోయినా భూమి ఎక్కడ చూపిస్తున్నది అన్నారు. భూమి ఎప్పుడు ఎక్కడ చూపిస్తున్నదో ఇప్పుడు నాకు పింఛన్ లేకుంటే పర్వాలేదు 6 ఎకరాలు అన్నత 3 ఎకరాలు భూమి చూపిండి నాకు పింఛన్ లేకుంటే పర్వాలేదు అంటే నేను అన్న. బుక్ తీసి ముందర వారేసిన పాస్బుక్ తీసి దీని మీద ఎంత ఉన్నది 2 ఎకరాలు చూడండి ఎంత ఉన్నది 6 ఎకరాలు అంటున్నారు కదా, మీరు 6 ఎకరాలు లేకుంటే పర్వాలేదు పింఛన్ లేకుంటే పర్వాలేదు 3 ఎకరాలు భూమి చూపిండి నాకు అని చెప్పిన. మరి 6 గ్యారెంటీలలో నీకు ఏమన్నా ఈ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్క పథకం అన్న నీకు వచ్చిందా? ఏం లేదు, ఏమీ లేదు, ఏం లేదు. ఇది అవ్వతాత చెప్పారు కదా, ఈ 11 నెలల పాలనలో మాత్రము రేవంత్ రెడ్డి ఏది ప్రజలకు ఉపయోగపడే పనే చేయలేడు. ఈరోజు మా భూముల మీద పడ్డాడు, మా మీద పడుతున్నాడు అంటే మమ్మల్ని ఊర్లు కాల్ చేపించే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి లంగచర్ల గ్రామానికి సంబంధించిన అవ్వతాత మనతో చెప్పడం జరిగింది. సో అంటే ఇలా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న తాండవాళ్ళ పరిస్థితి అంతే, ఈ భూములన్నీ మేము ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేము, సావనైనా చేస్తాం కానీ భూమి మాత్రం ఇయ్యము అని చెప్తున్నారు. అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకుండానే ఇలాంటి ఏదో కంపెనీ తెస్తాము మీకు అది తెస్తాము ఇది తెస్తాము అని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టి మా భూములు లాక్కుంటున్నారు తప్ప కానీ ఇంకోటి చేద్దామన్న ఆలోచన లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గెలిచి సీఎం అయ్యాడు, కానీ ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి రాడు. అలా అన్న తిరుపతి రెడ్డి మాత్రమే ఇక్కడ వచ్చి నేనే ఎమ్మెల్యేను అనే విధంగానే ప్రవర్తిస్తాడు తప్ప ఇక వాళ్ళు చేసింది అయితే ఏం లేదు. కానీ ఇక్కడ భూమి విషయానికి వస్తే ఈ ఫార్మసిటీకి నిన్న వచ్చారు కదా, నిన్న వచ్చిన అధికారులను పంపించాం, మాటలతో పంపించాం, కానీ ఇప్పుడు మాత్రం వస్తే ఊకొనేది లేదు. అందరి ఇక్కడ పోయేటి అంతా పేదవాళ్ళ భూములే. సో మాలాంటి ఒక 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళే పోతున్నాయి. ఇక తాండ వాళ్ళవి కావచ్చు, ఎస్టీల భూములైనా కావచ్చు, ఎస్సీల భూములైనా కావచ్చు, అందరూ అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళవి మాత్రమే ఈ భూములు పోతున్నాయి. ఏ ఒక్క రెడ్డి ఇక్కడ ఎకరాల భూములు పోవడం లేదు, ఏ ఒక్క రెడ్డి కూడా పోతలేదు అని చెప్పేసి మనతో ఈ పెద్దవాళ్ళు చెప్పడం జరిగింది. సో మేము ఇడిచేది లేదు, ప్రభుత్వానికి ఇచ్చేది లేదు, ఏది ఏమైనా మేము ఇక్కడనే పుట్టాము, ఇక్కడనే చావడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఇప్పటికి వరకు పెన్షన్ కూడా కొంతమంది రాని పరిస్థితి ఉంది, రైతు బంధువు అనే ముచ్చటనే లేదు. అంటే ఇప్పుడు ఈయన గెలిచి 11 నెలలు అవుతుంది, ఇక్కడ రైతు బంధువు కూడా మాకు అందడం లేదు. గత ప్రభుత్వంలో 2 సార్లు 6 నెలలకు ఒకసారి మాకు రైతు బంధు పైసలు పడేది. ఈయన ఇచ్చిన మాటలన్నీ జూటా కోరి మాటలే తప్ప చేసింది ఏం లేదు అని చెప్పేసి ఈ 11 నెలల పాలనలో రేపో మాపో ఏడాది అవుతుంది, ఏడాది నుంచి ఇక్కడ చేసింది ఏం లేదు, ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు తప్ప కానీ ఇక్కడ ఇచ్చింది ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదే రీతిగా ఈ ఫార్మసీ తీసుకొని వచ్చి ఇక్కడ కంపెనీ వేస్తాము, ఈ ఫార్మసీ కంపెనీ అంటే ఊకొనేదే లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది.